మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఇక్కడ రవి తన ఓన్ హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా కర్కాటకంలో బుధుడు మరియు బుధుడి యొక్క రాసుల్లో అంటే మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, ఎప్పుడు నేను లగ్నాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటాను, లగ్నం తెలియని వారు రాశించి తీసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాల విషయాలు జాగ్రత్త వహించాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ, అంటే కొంతమందికి ఏమవుతుందంటే కేవలం ఇది ఒకటే కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏం చూసుకోవాలనేది ఉంటుంది. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే నీ యొక్క రాస్యాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయన 3వ స్థానంలో ఉంటూ 5లో రవి ఉన్నాడు. దీనివల్ల ఏమిటి బెనిఫిట్? ఒకటి, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడం జరుగుతూ ఉంటుంది. కొంత డాక్టర్స్తోని, మెడికల్ రంగాల వాళ్ళతోని, రాజకీయ నాయకులతోని కొంత మీకు పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు కుటుంబాధిపతి అంటే మీ ధనాధిపతి ఉన్నటువంటి కండిషన్ ఏమిటి? మేషం వారికి ఈ వారం అంతా కూడా, ఈ వారం కాదు ఈ నెలలో 18వ తేదీ వరకు శుక్రుడు నీచంలో ఉన్నాడు. అంటే మీరు ధన సంబంధించిన విషయంలో ఎవరికైనా అప్పుగా ఇవ్వడము, అప్పుగా తీసుకోవడం, అందులో ముఖ్యంగా స్త్రీలకి అప్పు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆరోగ్యానికి కారకుడు, పేరు ప్రఖ్యాతులకు కారకుడు, ప్రమోషన్స్కి కారకుడు, సంతానానికి కారకుడు అయినటువంటి రవి ఓన్ హౌస్లో తన స్వక్షేత్రంలో ఎప్పుడైతే ఉన్నాడో, ఆ రవి ఉన్న కండిషన్ మీకు మంచి ఫలితం ఇస్తుంది. అంటే ఎలాగా? సంతానం మూలంగా, మెడికల్ మూలంగా, ఇట్లాంటి వాటి మూలంగా, రాజకీయ పరంగా మంచి యోగాన్ని ఇచ్చేటువంటి సమయం మేషం వారికి ప్రజెంట్ నడుస్తుంది. అయితే ఈ వారము చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు సంచరిస్తుంటాడు. సో 1వ తేదీ తన ఓన్ హౌస్లో ఉన్నాడు చంద్రుడు. కాబట్టి ఆ రోజు ఏదైనా మీరు ప్రాపర్టీస్ తీసుకోవడానికి, ఏదైనా వస్తువులు కొనడము, ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఇక్కడ మీరు ఈ 2వ అధిపతి, 3వ అధిపతి అంటే ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3వ స్థానాధిపతి కూడా 4లో ఉన్నందుకు కష్టపడేదైనా ఒక ప్రాపర్టీ కానీ, వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. సంతానం కోసం మీరు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఈ వారం మీరు కాస్త, ఈ వారం అని కాదు 18వ తేదీ వరకు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు మాత్రం చక్కగా వస్తాయి, దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విదేశీ ఉద్యోగ యోగాలు, విదేశీ సంబంధించినవి కూడా కొంతవరకు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం కూడా మీకు ఖచ్చితంగా ఫలిస్తుంది అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. లక్కీగా మీకు 5వ అధిపతి 5లో ఉండడం అనేటువంటిది మెడిటేషన్ చేయడానికి, ఉపాసన చేయడానికి చాలా మంచి టైం ఇది. అంటే మేషం వారు గనక ఇప్పుడున్నటువంటి కండిషన్లో సూర్య భగవానుణ్ణి గనక నిత్యము ఆరాధన గనక చేసినట్లయితే, ఎప్పుడు కూడా పంచమాధిపతి పంచమంలో వచ్చినప్పుడు చేసే ఉపాసన అద్భుతమైన ఉపాసన. అంటే ఆ సమయంలో మీరు ఆరోగ్యం కోసం చేసేటువంటి ప్రయత్నం కానివ్వండి, ఉపాసనాపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు కనుక సూర్యభగవానుడిని చూస్తూ చక్కగా మీరు
ద్వాదశ నామాలు ఉంటాయి సూర్య భగవానుడి, మనం పోస్టర్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం అటువంటివి. అదేవిధంగా ఆదిత్య హృదయం చదవడం, ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది అనేటువంటిది సూచిస్తుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి ప్రత్యేకంగా మీ యొక్క రాశ్యాధిపతి పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. మరి దీనికి ఏమిటండి, ఏం చేయాలి? ఇట్స్ వెరీ క్లియర్. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అందులో ముఖ్యంగా ఎటువంటి నిర్ణయాలు? ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు, మరియు ఇమ్యూనిటీ ఏదో పెరుగుతుందని ఒక్కోసారి మనం చూడండి రాంగ్ మెడిసిన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏదో పట్టేయడము, మెడికేషన్ తీసుకునే దీంట్లో మీకు పడనటువంటి మెడికేషన్ ఏదో తీసుకొని మీరు ఇబ్బంది పడ్డము, ఎవరో కొత్త పరిచయాలు ఏర్పడి ఫ్రెండ్స్గా పరిచయం ఏర్పడి వాళ్ళ ద్వారా మీరు కాస్త ఇబ్బంది పడడము, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు పర్టికులర్గా మీరు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఈ పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటిది మీకు ఈ గోచారం చూపిస్తుంది. అలాగే 4వ స్థానంలో 4వ అధిపతి ఉండడం అనేటువంటిది కూడా కొంచెం గవర్నమెంట్ నుంచి రావాల్సిన కంఫర్ట్స్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి రావాల్సిన లబ్ధి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు ఏర్పడతాయి. అయితే ఇక్కడ 3వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు 1వ తేదీ మాత్రం కాస్త మీరు ఏదైనా ప్రయాణాలు, ఇంట్లో తక్కువగా ఉండడం, బయటికి ఎక్కువ తిరగడం అనేటువంటి చూపిస్తుంది. 2, 3 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు ఆ 2 రోజులు కొంచెం విద్యా సంబంధించిన విషయాల్లోని, ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 4, 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఈ 7వ తేదీ మాత్రం పర్టికులర్గా ఈ 3వ అధిపతి 7లో ఉంటాడు ఆ రోజు. కాబట్టి మీరు ఆ రోజు ఏదైనా మనస్పర్ధలు, మానసికంగా కొంచెం స్ట్రెస్ అయ్యి ఎవరితోనో ఏదైనా మాట్లాడడం వల్ల అది శత్రువుగా మారాల్సినటువంటి స్థితి వస్తూ ఉంటుంది, ముఖ్యంగా సిబ్లింగ్ వర్స్ వాళ్ళతో. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ మీరు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా మీరు మధ్యవర్తిత్వంగా ఉండి, కొన్నిసార్లు చూడండి మనం మధ్యవర్తిత్వంగా ఉండి కొంత ధనాన్ని మీడియేటింగ్ ద్వారా సంపాదిస్తూ ఉంటారు. అటువంటి యోగాలు బలంగా చూపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహము లేదు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. మరియు దీంతో పాటు ఇక్కడ ఈ సప్తమ అధిపతి అంటే కుజుడు ఎవరైతే ఉన్నారో, ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ సప్తమాధిపతి పర్టికులర్గా కుజుడు మీకు లగ్నంలో నుంచి 2వ స్థానంలో ఉన్నాడు వృషభం వారికి. సో ఎప్పుడైతే ఇలా ఉంటాడో, ఈ సప్తమ స్థానాధిపతి ఎప్పుడైనా 2లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే విదేశీ ధనయోగాలు, లేదా జీవిత భాగస్వామికి అప్పటి వరకు ఎటువంటి ఫైనాన్షియల్ గ్రోత్ లేనటువంటిది ఇక్కడ నుంచి కొంతవరకు చిగురించడము, ఇటువంటివి జరుగుతాయి. కాకపోతే ఉద్యోగరీత్యా కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. మరియు దీంతోపాటు ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు, అంటే షేర్ మార్కెటింగ్లు, బెట్టింగ్లు కాదు నేను చెప్పేది, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆన్లైన్లో సేల్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. కేతు, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి బుధుడు 2లో ఉన్నాడు. ఇది చాలా మటుకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇవ్వడానికి సూచిస్తుంది. కాకపోతే మీ యొక్క రాశిలో కుజుడు ఉన్నాడండి. ఇక్కడ ఈ కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే మిథునం వారికి కొంత అలసట, స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనవసరంగా. అంటే ఇది పూర్వజన్మ కర్మాధిపతి అవుతాడు మీకు కుజుడు. కాబట్టి పూర్వజన్మ కర్మరీత్యా అనవసరమైన వివాదాలు రావడము, బాడీ పెయిన్స్ రావడము, కొంత అగ్రెసివ్గా కొన్ని పనులు చేయడము, ఇటువంటివి మీకు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వారితో చిన్న ఈగో క్లాషెస్ రావడం కానివ్వండి, లేదా ఈ 3వ అధిపతి ఎక్కడైతే ఉన్నాడో, ఈ 3వ అధిపతి ఉన్న కండిషన్ ఏంటంటే కొంచెం కొత్త పరిచయాలు ఈ రాజకీయ నాయకులతో అవ్వని కాదు. కాకపోతే ఈ 3 తర్వాత ఈ 12వ అధిపతి అయినటువంటి శుక్రుడు 4లో కూర్చున్నాడు. అంటే శుక్ర భగవానుడు నీచ స్థానంలో మీకు 4లో ఉన్నాడు, అది కూడా కేతువుతో కలిసి. దీనివల్ల ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ లేనట్లయితే మీరు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించేటప్పుడు ఇటువంటి సమయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ 3, 4వ అధిపతి శుక్రకేతువులు మరియు ఈ 4వ స్థానంలో 5వ అధిపతి ఉన్నందుకు మీ యొక్క సంతానాన్ని ఎక్కడికైనా విదేశాలకు పంపించేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్త వహించాలి. అదొకటే కాకుండా ఏదైనా ఒక ల్యాండ్ కొంటున్నాము, లేనట్లయితే ఒక ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోకుండా ఏదైనా అగ్రిమెంట్ ఏదైనా చేస్తున్నామా, రిజిస్ట్రేషన్ ఏమైనా చేస్తున్నామా, లేనట్లయితే ఒక్కోసారి మనం నేర్చుకుంటూ ఉంటాం, రకరకాల కోర్సెస్ చేస్తూ ఉంటాం, ఆన్లైన్లో ఏదో డబ్బులు కడుతూ ఉంటాం. అలా ఏదైనా మనీ కట్టి మనం ఏమైనా మోసపోతున్నామా, సరైనటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లోకి వెళ్తున్నామా లేదా, తల్లిగారి ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా కాస్త చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దశమ స్థానంలో మీకు రాహు ఉన్నందుకు మాత్రం కాస్త విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది అనేటువంటిది గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ బుధుడు ఎవరైతే ఉన్నారో, ఈ బుధుడు 2లో ఉండడం అనేటువంటిది చాలా మటుకు మీకు ఈ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఉండేటువంటి వారికి, లేనట్లయితే ఈ ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వీటిలో ఉండేటువంటి వారికి కొంతవరకు ఊరట ఉంటుంది. కాకపోతే ఈ ట్రాన్స్పోర్ట్కి మరలా అగైన్ మళ్ళీ శుక్రుడు కారకుడు అవుతాడు కాబట్టి ఈ శుక్రుడి యొక్క సంబంధం అనేటువంటిది అంత అనుకూలంగా కనిపించట్లేదు. కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు నవగ్రహాల్లో ముఖ్యంగా శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లలితా అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ప్రధానంగా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి రాశిలోనే ఉంటున్నాడు. ఇది ఒక రకంగా 1వ తేదీ మీకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనేటువంటి సూచిస్తుంది. కాకపోతే ఏదో తెలియని మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొంత మానసికంగా స్ట్రెస్ కూడా అవుతూ ఉంటారు ఇక్కడ. మరి కుటుంబ స్థానంలో కుటుంబాధిపతి అంటే రవి ఉన్నాడు. ఈ రవికి తర్వాత స్థానంలో శుక్రకేతువులు ఉన్నందుకు కొంతవరకు ఫలితం ఇస్తాడు. అదే శుక్రకేతువులు కనుక 2లో లేకపోయి ఉంటే ధనపరంగా మంచి యోగం పట్టేది ఇక్కడ, సెకండ్ లార్డ్ సెకండ్లో ఉన్నందుకు. మరి దీనికి ఏం చేయాలి? ఆ శుక్రకేతువులు కనుక పరిహారం చేసుకుంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఏం చేయాలి? ఇక్కడ నవగ్రహాల్లో శుక్రగ్రహం దగ్గర, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు 3వ స్థానంలో ఆ శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి మీడియేటింగ్స్, కమ్యూనికేషన్స్, ఎవరితోనైనా స్త్రీతో మాట్లాడేటప్పుడు, మరియు ఏదో వ్యాపారంలో అధిక లాభాలు వచ్చేస్తాయని చెప్పి కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకు ఉండేటువంటి కష్టాల వల్ల సరే ఇక్కడ ఏదో డబ్బులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, నాకు కష్టం తీరుతుంది కదా, పిల్లలకి ఏదో చేయొచ్చు కదా, లేనట్లయితే తల్లిదండ్రులకి ఏదో చేయొచ్చు కదా, అప్పులు తీర్చుకోవచ్చు కదా అని ఒక చిన్న ఆశతో మనం ఏం చేస్తూ ఉంటారంటే, ఒక మధ్యతరగతి వ్యక్తి ఏదో ఆశపడి ఏదో చేస్తూ ఉంటాడు. ఇటువంటి విషయాల్లో ఎక్కువ ఏదో వస్తుంది ఇక్కడ ధనం పెడితే అనేటువంటి దాని జోలికి అసలు వెళ్ళకండి ఇప్పుడు. ఎందుకంటే మీ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. ఇది అగ్రిమెంట్ రైజ్ చేసేటప్పుడు, ఎక్కడైనా సంతకం పెట్టేటప్పుడు, చెక్స్ ఇచ్చేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ 2వ అధిపతి కానివ్వండి, 3వ అధిపతి కానివ్వండి, 3వ అధిపతి లగ్నంలో ఉండడం అనేటువంటిది కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ని తెలియని ఒక వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిది. వివాహ ప్రయత్నాలు, పాత సంబంధాలు అంటే ఎప్పుడో గతంలో వచ్చినటువంటి సంబంధం మళ్ళీ తిరిగి రావడం, కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కలిసి రావడము, ఇటువంటివన్నీ కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా అనుకోని ఖర్చులు మాత్రం మీకు వస్తూ ఉంటాయి. 12వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు 12లో వచ్చి కూర్చున్నాడో, అయితే ఈ కుజుడు 12లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా వివాహ జీవిత సంబంధించిన విషయంలో కూడా ఘర్షణలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అలాగే 2వ తేదీ ఎవరికి ధనం ఇవ్వకండి, ఎందుకంటే 2వ తేదీ అమావాస్య ఏర్పడుతుంది, మీకు ధనస్థానంలో అమావాస్య ఏర్పడుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఓం స్కందాయ నమః అనేటువంటి నామస్మరణ, ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి రవి ఓన్ హౌస్లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే ఓన్ హౌస్లో మీ యొక్క రాశ్యాధిపతి అక్కడ ఉన్నాడో అది కలిగించేటువంటి ఫలితం పర్టికులర్గా ఏమిటి అంటే, ఆ అధిపతి ఓన్ హౌస్లో ఉన్నందుకు మీకు పేరు ప్రఖ్యాతల్ని కాస్త వేడి చేయడం కానివ్వండి, ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటాడు. కాకపోతే నేమ్ అండ్ ఫేమ్ని
సింహలగ్నం వారికి రావాల్సిన ప్రమోషన్ కొంతవరకు రావడము, గతంలో మీకు ఏదైతే బ్యాడ్ నేమ్ వచ్చిందో అది కాస్త తొలగిపోయేది, ఒక్కోసారి నిందలు పడుతూ ఉంటాం, అవి తొలగిపోయేటువంటి యోగం కలుగుతుంది. కాకపోతే మనకి 2వ తేదీ మీ రాశిలోని అమావాస్య యోగం పడుతుంది కాబట్టి ఆ రోజు కాస్త అమ్మవారి యొక్క సాధన ఎక్కువగా చేయండి, అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి, బాగుంటుంది. అయితే 1వ తేదీ పర్టికులర్గా మీరు విదేశాలకు వెళ్ళి చదవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ఒక రకమైనటువంటి మంచిది అని చెప్పుకోవచ్చు 1వ తేదీ. 2వ తేదీ 3వ తేదీ మాత్రం కాస్త మీరు అమావాస్య గడియల్లో ఉంటుంది కాబట్టి ఆ 2 రోజులు కాస్త కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అండ్ అదేవిధంగా ఈ 3, 4, 4, 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ ఈ ఈ యొక్క 7వ తేదీ మాత్రం కెరియర్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అయితే ఇక్కడ 2వ స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో, ఇది పర్టికులర్గా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఉద్యోగంలో మీరు చేసే ప్రదేశంలో ఎవరికైనా మీరు ధనాన్ని ఇవ్వడం ద్వారా ఇది నష్టాన్ని ఇస్తుందని చెప్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరైనా సిబ్లింగ్స్ తెలిసిన వాళ్ళు, సిబ్లింగ్ యొక్క ఫ్రెండ్స్, ఇట్లాంటి విషయాల్లో మనీ సంబంధించిన మ్యాటర్స్ వల్ల మీకు డబ్బులు ఇరుక్కుంటాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్టీస్ మూలంగా కొంతవరకు లాభం కలుగుతుంది, ఎందుకంటే మీకు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా మంచిదే. అయితే అది శత్రుక్షేత్రమైంది, దాని ద్వారా చిన్న చిన్న గొడవలు కూడా ఉంటాయి, లేదని కాదు. కాకపోతే ఈ యొక్క అంశం అనేటువంటిది ఏదైతే ఉందో ఇటువంటి అంశాలు ఈ రకంగా ఫలితాలను ఇవ్వబోతున్నాయనేటువంటి సూచిస్తుంది. అలాగే ఈ సప్తమంలో ఉన్నటువంటి శని వక్రించినందుకు పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్పు చెందుతారు. అంటే అది జీవిత భాగస్వామని కాదు, బిజినెస్ పార్ట్నర్స్, మాకొద్దు మేము ఇంకో దానిలోకి వెళ్తాం, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని, లేకపోతే మీరే ఆ పార్ట్నర్స్ వద్ద వెనక్కి రావడం, ఇట్లాంటివి చూపిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఫలకృతమయ్యేటువంటి యోగం నడుస్తుంది. ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఉద్యోగంలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళడము, ఉద్యోగపరంగా చాలా చక్కటి ఫలితాలు రావడానికి దగ్గరలో ఉన్నటువంటి కాస్త అది ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ముఖ్యంగా నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే తొందరపడి ఉద్యోగం మానేయడము, తొందరపడి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, లేనట్లయితే కొంతమంది ఏం చేస్తారు, ఎక్కడో ఎవరో ఏదో ఉద్యోగం ఇప్పిస్తాను దానికి డబ్బులు కడుతూ ఉంటాం. ఇటువంటి పొరపాట్లు అసలు చేయకండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, ఈ వారం మీకు కనుక చూసుకున్నట్లయితే 12లో ఓన్ హౌస్లో ఉన్నాడు. కాకపోతే లగ్నంలో మీకు శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు. ఈ శుక్రకేతువులు కలిసి ఉంటూ ఈ వారం అసలు ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి, ఈ వారము మీకు మొదటి రోజుతో ఓన్ హౌస్లో చంద్రుడు ఉంటున్నాడు. ఇది కొంతవరకు 1వ తేదీ ఏదైనా వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత వాతావరణం ఇస్తుంది. కాకపోతే 2, 3 తేదీలు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే 12వ స్థానంలో అమావాస్య యోగం, ఇన్వెస్ట్మెంట్ స్థానంలో అమావాస్య యోగం పడుతుంది కాబట్టి ఇక్కడ పర్టికులర్గా విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లోని, వివాహ జీవితం, జీవిత భాగస్వామితో ఉండేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక 4, 5, 6 తేదీలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలో చంద్రుడు, కేతువు, శుక్రుడు సంచారాలు ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ అంశంలో ఎవరికైనా మీరు ధనం ఇచ్చేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు 7వ తేదీ కాస్త లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా ప్రధానంగా మీకు ఎప్పటి నుంచో శుక్రుడు లగ్నంలో సంచరించడం అనేటువంటిది, అంటే కేతువు లగ్నంలో సంచరించడం అనేటువంటిది, శుక్రుడు 25వ తేదీ నుంచి ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చాడో అక్కడి నుంచి కొంతవరకు తెలియని ఒక వైరాగ్యము, ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళడము, కొంత పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, కుటుంబ సభ్యులతో ఏదో తెలియచించిన మిస్అండర్స్టాండింగ్స్ జరగడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి దీనికి ఏమిటి పరిహారము అంటే చాలా సింపుల్గా ఏమీ లేదు, లక్ష్మీ గణపతి ధ్యానం చేస్తూ ఉండడమే దీనికి అద్భుతమైనటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే శుక్రకేతు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. అలాగే దీంతోపాటు పర్టికులర్గా మీరు గమనించుకున్నట్లయితే కాస్త మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ పరంగా ధనయోగం ఉంది, భూమి మూలంగా, గృహం మూలంగా, చదువు వల్ల కొంతమందికి చూడండి స్కాలర్షిప్స్ వస్తుంటాయి, అటువంటి వాటి మూలంగా కూడా కొంతవరకు ధనయోగం చూపిస్తుంది. ఎందుకంటే 4వ అధిపతి భాగ్యంలో ఉన్నాడు. చతుర్థాధిపతి భాగ్యం అనేటువంటిది విద్యా సంబంధించినటువంటి విషయంలో దీన్ని తీసుకెళ్తుంది. కానీ తెలియని
ఇక్కడ విషయం ఏంటంటే లగ్నంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో ఎన్ని మీకు కలిసి వస్తున్నా సరే ఏదో తెలియని ఒక వైరాగ్య ధోరణి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 7వ అధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటూ ఉన్నాడో ఇది కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, ఎందుకంటే శుక్రరాశుల్లో ఉన్నది వివాహం చేసుకునేటువంటి అనుకూలత వాతావరణం వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ పంచమంలోకి శని రావడం వల్ల కొంత పెద్దవాళ్ళ వల్ల కావచ్చు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వల్ల కావచ్చు, కొంతమంది మిత్రులుగా ఉంటూ శత్రుత్వాన్ని వహించే వాళ్ళ వల్ల కావచ్చు, కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది వివాహ సంబంధించిన విషయంలో. బికాజ్ ఆఫ్ మీకు సప్తమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఆ రాహువు ధూమవర్ణం అనేటువంటిది ఒక పేరు ఉంటుంది. అంటే ఏమిటి, ఒక మాయలాగా తెలియకుండా ఒక మాయలా జరుగుతుంటుంది. అయితే ఇట్లాంటి సమయాల్లో పర్టికులర్గా మీకు వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలి. అయితే మీకు వివాహ సంబంధాలన్నీ కూడా ఇక్కడ మీకు విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి. బిజినెస్ లైన్స్లో ఉండేటువంటి వాళ్ళు మూలంగా కుదురుతుంది. బంధువర్గంలో లేనట్లయితే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ చేసేటువంటి ప్రదేశంలో వాళ్ళ పరిచయాల ద్వారా మీకు వివాహం కుదరడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఉద్యోగరీత్యా అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్స్ గోచరిస్తున్నాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా కాస్త మీరు ఈ లగ్నంలో శుక్రకేతువులు ఉన్నందుకు కాస్త గోవులకి గ్రాసము, ఆకుకూరలు, తీపి చపాతీలు ఇటువంటివి తినిపిస్తూ ఉండండి. దేశీవాలి గోవుకి ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఈ శుక్రుడు కేతువు కలయిక ఈ నెల 18వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు ఎవరికి ధనం మాత్రం ఇవ్వకండి. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చేయండి, అనే విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. మీ యొక్క రాస్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో, అంటే ఖర్చుల స్థానంలో, వివాహ జీవిత స్థానంలో, విదేశాలకు వెళ్ళేటువంటి స్థానంలో తన శత్రువు అయినటువంటి కేతువుతో, అంటే శత్రువులు అంటే వీళ్ళిద్దరేమి నిజంగా శత్రువులుగా ఉండి కొట్టేసుకోరు ఇక్కడ వీళ్ళిద్దరు. ఇక్కడ ఏమిటంటే దిస్ ఈజ్ డిఫరెంట్ ఎనర్జీ. శుక్రుడు ఎనర్జీ సుఖాలు, భోగాలు అనేటువంటి ఎనర్జీ, కేతు అనేటువంటిది వైరాగ్యము, ఆటంకాల ఎనర్జీ. రెండు ఎనర్జీస్ కలిసినప్పుడు అక్కడ ఆ యొక్క స్థానం అనేటువంటిది కొంత డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి తులాలగ్నం వారు పర్టికులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు, వివాహం తర్వాత ఉండే వివాహ జీవితం విషయంలో ఏదైనా ఇన్సూరెన్సెస్ పే చేయాల్సినవి ఉండేటువంటివి వాటిని నెగ్లిజెన్సీ చేయకుండా, తాతగారు ఆస్తి, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా మనం తప్పిదాలు చేస్తున్నామా, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నామా అనేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మీ యొక్క లగ్నాష్టమాధిపతి 12లోకి ఎత్తుతూ ఉన్నందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే 1వ తేదీ మాత్రం చంద్రుడు తన ఓన్ హౌస్లో ఉన్నందుకు, భాగ్యాధిపతితో కలిసి ఉన్నందుకు విదేశీ ఉద్యోగ యోగాలు, మార్కెటింగ్ రంగాల్లో ఉద్యోగ యోగాలు, ఫార్మా రిలేటెడ్ రంగాల్లోని, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి, ట్రాన్స్పోర్టింగ్, ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి, లేదా కంప్యూటర్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు 1వ తేదీ చాలా ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఆ రోజు మీరు కాస్త జాగ్రత్తగా కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు ఫలిస్తుంది. లాభంలో రెవెన్యూన్నాడు, అదొక రకంగా మంచిదే, ప్రమోషన్స్ రావడానికి యోగిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ లాభంలో ఉండేటువంటి రవి తన ప్రొసీడింగ్ హౌసెస్లో శుక్రకేతువులు ఉన్నందుకు శుక్రకేతు గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే మీరు ఏదైతే ప్రమోషన్ దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది, ఇదిగో ఇస్తామంటున్నారు రావట్లేదు అనుకునేటువంటి విషయాల్లో కొంత మీకు పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది. కాకపోతే 2, 3 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సుపీరియర్స్తో ప్రమోషన్స్ గురించి మాట్లాడకండి. ఆ రోజుల్లో మీకు అమావాస్య యోగం లాభస్థానంలో, ప్రమోషన్ స్థానంలో పడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు భూమి మూలంగా, గృహం మూలంగా చిన్న చిన్న వివాదాలు వస్తాయి. వాటి మూలంగానే కొంత ధనయోగం కూడా ఉంది. అది కూడా ముఖ్యంగా తల్లిగారి వరుస వాళ్ళతో కావచ్చు, ఏదైనా ల్యాండ్ ఎప్పుడో లీజ్ ఇచ్చినటువంటి దాని మూలంగా కావచ్చు, మీరు ఎప్పటి నుంచో లీజులో ఉన్నటువంటి దాని వల్ల కావచ్చు, ఇటువంటి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా చూపిస్తుంది. మీ యొక్క జన్మజాతక చక్రరీత్యా షార్ట్ జర్నీస్ అధికంగా చూపించడము, ఉద్యోగ ప్రయత్నాల్లో ముఖ్యంగా టీచింగ్, ట్రైనింగ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల్లో కూడా మంచి ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొంతవరకు మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటిది కూడా చూపిస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు సంతానం కోసం చేసే ప్రయత్నం సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. బికాజ్ ఆఫ్ మీ పంచమ స్థానంలో ఉండే శని వక్రించాడు. పంచమ స్థానాన్ని ఇంకొక గ్రహం, ఇంకొక భావం కూడా రూల్ చేస్తుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ 12వ స్థానము, లాభస్థానము, భాగ్యస్థానాలు, ఈ గ్రహాలు కూడా రూల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క బలం కూడా కాస్త తక్కువగా ఉంది. కాబట్టి సంతానం కోసం ఐయుఐలు, ఐవీఎఫ్లు ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ల్యాబ్స్లో వర్క్ చేసేటువంటి వారు, టెస్టింగ్స్, ఈ కెమికల్స్తో వర్క్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది.
ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి. వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో, వివాహ ప్రయత్నాల్లో ముఖ్యంగా ఈ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, సర్జన్స్, అంటే ఈ రంగాల్లో ఉండేటువంటి వారి మూలంగా, లేదా పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ రంగాలు, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారితో మీకు వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓం కాళికాదేవి అయిన నమః, లేనట్లయితే మీరు బీజాక్షరాలతో ఏదైనా ఉన్నట్లయితే చేయండి. ఏదైనా ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు సేవ చేయండి. అమ్మవారి ఆలయం కావచ్చు, గణపతి ఆలయం కావచ్చు, అక్కడికి వెళ్ళి కనుక మీ వంతు సేవ మీరు కనుక చేయగలిగితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. 12వ స్థానంలో ఉండేటువంటి శుక్రకేతువుల వల్ల అధిక ఖర్చులు కూడా ఈ సేవ చేయడం వల్ల తగ్గుతుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. అది కూడా శత్రుక్షేత్రంలో ఉన్నందుకు ఆకస్మికంగా అనుకోకుండా చిన్న చిన్న మాట వల్ల అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ధనాధిపతి ఎప్పుడైతే మీకు సప్తమ స్థానంలో ఉన్నాడో, ధనాధిపతి సప్తమ స్థానంలో ఉన్న, సప్తమాధిపతి ధనస్థానంలో ఉన్న, ఇది కాస్త ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా, లేనట్లయితే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ధనయోగం కానివ్వండి, ఇటువంటివన్నీ సూచిస్తుంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు ఎవరైతే 12వ అధిపతి ఉన్నాడో కేతుతో ఉన్నందుకు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనేటువంటిది చాలా స్పష్టంగా ఈ యొక్క వృశ్చిక లగ్నం వారికి చెప్పేటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి కూడా శుక్రుడు అవుతాడు కాబట్టి వివాహము, పార్ట్నర్షిప్స్, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే మీకు లక్కీగా ఏంటంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గింది శని వక్రగతి వల్ల. దీనివల్ల కాస్త ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం, గతంలో ఉన్నటువంటి మెంటల్ టెన్షన్ కొంతవరకు తగ్గడం, ఇటువంటివన్నీ ఇస్తూ ఉంటుంది. కాకపోతే జీవిత భాగస్వామి ద్వారా, పార్ట్నర్స్ ద్వారా మాత్రం కొంత అలజడి, కొంత స్ట్రెస్ అనేటువంటిది మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయంలో మీరు రిలీఫ్ పొందాలి అని అనుకుంటే కనుక శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, గవర్నమెంట్ అండర్టేకింగ్, ఆరోగ్య శాఖ, ఎనీ హెల్త్ రిలేటెడ్, అంటే యోగాసనాలు కావచ్చు, లేనట్లయితే ఏదైనా హెల్త్ టిప్స్ ఇచ్చేటువంటి వారు కావచ్చు, రకరకాలు ఉన్నాయి. వాళ్ళ రేపు న్యూట్రిషన్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక గుర్తింపు కానీ అటువంటి యోగం ఉంది వృశ్చిక లగ్నం వారికి. కాకపోతే 2-3 తేదీలు మాత్రం మీ వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడో తప్పిదం జరగనుంది అనేటువంటిది అమావాస్య యోగం దశమ స్థానంలో పడ్డప్పుడు ఇది ఒక్కోసారి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా టీచింగ్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్లో ఉండేటువంటి వారితో మీకు కొన్ని పరిచయాలు ఏర్పడితే అది ప్రేమ వ్యవహారంగా మారి అది వివాహానికి దారితీస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు లాభస్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇది కొంతవరకు ఈ యొక్క చూడండి, ఒక్కోసారి మనకు కోర్టు కేసులు అవుతూ ఉంటాయి. కోర్టు కేసులపై జయాన్ని ఇవ్వడం, ఆ రకంగా పోరాడడం వల్ల కొంతవరకు సక్సెస్ రావడం, ఇటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఈ పంచమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి కుజుడు యొక్క దృష్టి కూడా లగ్నం మీద ఉన్నందుకు కొంతవరకు మీకు ఈ సిబ్లింగ్స్తో, అంటే ఈ జీవిత భాగస్వామితో అనేది కొంతవరకు డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ధనాధిపతి 3లోకి వెళ్ళి వక్రించడం అనేటువంటిది కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మీ యొక్క జాతక చక్రంలో గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశ్యాధిపతి విషయంలోని మరియు మీరు పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ ధనాధిపతి, రాస్యాధిపతి, ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ ధనస్థానాన్ని చూస్తున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో, ఈ ధనుర్లగ్నానికి పర్టికులర్గా ఈ బుధుడి యొక్క దృష్టి ఉంది ఇక్కడ. ఎప్పుడైతే బుధుడి యొక్క దృష్టి ఉందో కొంతవరకు గతంలో రావాల్సిన ధనాన్ని కొంత ఇప్పిస్తాడు ఇక్కడ. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా రావడం అనేది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. హోమ్ లోన్స్ లభిస్తాయి. కాకపోతే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంతవరకు ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో మీరు ఏమైనా ఇష్టపడడం, అది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి కొంత ఘర్షణ వాతావరణం క్రియేట్ అవ్వడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి.
అయితే ఇక్కడ ఈ అష్టమాధిపతి అష్టమంలో ఉండడం అనేటువంటిది 1వ తేదీ ఆకస్మికంగా కొన్ని లాభాలను ఇస్తుంది. కాకపోతే 2, 3 తేదీలు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 3, 4, 5, 6 తేదీలు మాత్రం ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు మీకు. ఈ దశమంలో శుక్రకేతువులు ఉన్నప్పుడు అక్కడికొచ్చి చంద్రుడు సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే తొందరపాటు పడి ఏదో మనసు కాస్త ఖేదంగా ఉండి పర్లేదు నేను ఉద్యోగం వదిలేస్తాను తర్వాత చూసుకుందాం ఏమైపోతుందో తెలియని ఒక అన్కాలిక్యులేటివ్గా లేకుండా ఏదో ఒక ర్యాండమ్గా పని చేస్తారు. ఏదో లేనట్లయితే ఒక అతి ఉత్సాహంతోనో ఎవరి మీద కోపంతోనో ఏదో చిరాకుతోనో ఒక మెంటల్లీ ఒక స్ట్రెస్తోనో ఉద్యోగం మానేయడం లాంటివి చేస్తారు 4, 5, 6 తేదీలు. కాబట్టి ఈ రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది నా సూచన. ఇక మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఉద్యోగంలో ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అంటే సింపుల్గా గోశాలకు వెళ్ళి గ్రాసము, గోంగూర, బెల్లము లాంటి పదార్థాలు తినిపించండి, తీపి చపాతీలు తినిపించండి. అదేవిధంగా శుక్ర, కేతు, చంద్ర గ్రహాల దగ్గర ముఖ్యంగా 4, 5, 6 తేదీలు దీపారాధన చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు తొందరపాటు పడిన నిర్ణయాలు తీసుకోరు, క్యాల్కులేటివ్గా వెళ్ళగలుగుతారు. ఇంకో జాబ్ చేతిలో ఉన్నప్పుడే ఇలాంటిది మానేద్దాం. ఎందుకంటే ఒక్కోసారి ప్రతి జాబు ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ లేదు. మీరెంత కరెక్ట్గా ఉన్నా సరే అవతల వాళ్ళు హింసిస్తూ ఉంటారు కొన్ని జాబ్స్లో. మీరంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అదేంటంటే గ్రహస్థితి వాళ్ళకు ఉండేటువంటి యోగం మీరు చక్కగా చేస్తున్న వాళ్ళు చేయించుకునే యోగం ఉండదు కొన్నిసార్లు. కాకపోతే ఒక్కొక్కసారి మనం రాంగ్ స్టెప్ తీసుకోకూడదు. కాబట్టి ఈ 3 రోజులు ఖచ్చితంగా ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లో అడుగు పెట్టేటువంటి సమయంగా చూపిస్తుంది. అయితే 6వ స్థానంలో ఎప్పుడైతే కుజుడున్నాడో ఇదేంటంటే కాస్త అగ్రెసివ్గా కొన్ని విషయాల్లో పోరాట ప్రతిమతో వెళ్ళడం, శత్రువుపై జయం సాధించడము ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే భాగ్యస్థానంలో శుక్రకేతువులు ఉన్నారో ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి, లేదా గణపతి ఆలయానికి వెళ్ళండి, క్షేత్రానికి వెళ్ళండి. ఇది చాలా మటుకు మీకు రిలీఫ్ని ఇస్తుంది. కాకపోతే కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి, కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ 3వ అధిపతి ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది 3వ అధిపతి 5వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మీకు చూపిస్తున్నటువంటిది ఈ వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నం, సంతానం కోసం చేసే ప్రయత్నం సంబంధించినటువంటి విషయాల్లో కాస్త స్ట్రెస్ ఉంటుందనేటువంటి చూపిస్తుంది. అయితే హోమ్ లోన్స్ లభిస్తాయి. గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైతే కొన్ని గృహాలు, వాహన సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కొంత ఘర్షణ ఏర్పడము, మరియు సర్జన్స్ ఉంటారు కొంతమంది సర్జరీ రిలేటెడ్, లేదా లేనట్లయితే ఒక్కోసారి చూడండి ఏదైనా సరే ఒక రీసెర్చ్ రిలేటెడ్గా కొన్ని చేస్తుంటారు. అటువంటి వాటిల్లో కొంతవరకు పేరు ప్రఖ్యాతలు రావడం ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. కాకపోతే మీ యొక్క మకర లగ్నం వారికి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఈ ఒక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ దశమ స్థానంలో శుక్రకేతువులు ఉన్నందుకు మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మీ జాబ్లో కూర్చున్నప్పుడు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే కూర్చొని మీరు జాబ్ చేసే సమయంలో ఒక్కసారి ఆ యొక్క లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకుని కూర్చోండి. అలాంటప్పుడు మీకు ఎటువంటి జాబ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అనేటువంటిది రాదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో శని యొక్క వక్రగతి, దీనివల్ల కొంతవరకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కాకపోతే ఎప్పుడైతే మీకు ఈ యొక్క కుజుడు 5వ స్థానంలోకి వెళ్ళి ఆ శనిని చూస్తూ ఉంటాడు, మళ్ళీ కాస్త బాడీ పెయిన్స్ లాంటివి కాస్త వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి ఏంటంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అయితే ఇక్కడ మీకు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో కాస్త తల్లిగారు ఆరోగ్య విషయంలోని, మరియు మీరు ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి పే చేయాల్సినవి నెగ్లిజెన్స్ చేయకుండా పే చేయడము, కాస్త ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోవడము, యాన్స్టస్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో షేరింగ్ అవ్వడం, లేనట్లయితే ఆ యొక్క తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంతమంది చూడండి ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఉంటారు, తీరా చూస్తే ఇక్కడ నుంచి వీరు విదేశాల్లో ఉంటే ఇక్కడెవరో దాన్ని కబ్జా చేస్తుంటారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 2వ అధిపతి ఎప్పుడైతే 4లో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 1వ తేదీ చాలా బాగుంది. కాకపోతే 2, 3, 4 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి.
అలాగే 4, 5, 6 తేదీలు మాత్రం కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేనట్లయితే ఏదైనా మేనమామ వరుస వారితో తెలియచించిన మిస్అండర్‌స్టాండింగ్స్ లేనట్లయితే ఒక్కోసారి పూర్వీకుల ఆస్తుల మూలంగా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు 4, 5, 6 తేదీలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కుంభలగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో, శుక్రగ్రహం ఏదైతే ఉందో పర్టికులర్గా చూసుకున్నట్లయితే శుక్రుడు, శుక్రగ్రహము, కేతువు ఈ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ శుక్రగ్రహం ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటుందో వాహనం మీద వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్ పనికిరాదు, రోడ్డు దాటేటప్పుడు ఎక్కువ స్పీడ్ పనికిరాదు అనేది చూపిస్తుంది. అదేవిధంగా రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని కొత్త ఆవిష్కరణలు కూడా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ కుంభలగ్నం వారు, ఎందుకంటే కుంభలగ్నం అంటేనే కాస్త రీసెర్చెస్ సైన్గా చెప్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే కాస్త వాహన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. అయితే వివాహ నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2, 3 తేదీలు మాత్రం తీసుకోకండి. జీవిత భాగస్వామికి ఏదైనా ప్రమోషన్స్‌కి గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీనరసింహస్వామి ఆరాధన మరియు ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేయండి. మరియు అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ చేయడం అన్ని విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం పర్టికులర్గా మీకు కలిగేటువంటి ఫలితాల్లో మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో 3వ స్థానంలో ఉన్నందుకు కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. ఫైనాన్షియల్గా కొంతవరకు తల్లిగారితోని లేదంటే బంధువర్గంతో ఏదో తెలియించిన ఘర్షణ వాతావరణం, ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు 1వ తేదీ మీరు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, 1వ తేదీ మీరు తీసుకునేటువంటి ప్లానింగ్స్ కావచ్చు, మీరు చేసే ప్లాన్ కావచ్చు 1వ తేదీ చాలా చక్కగా కలిసి వస్తుంది మీకు. 2, 3 తేదీలు మాత్రం కాస్త మీరు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 4, 5, 6 తేదీలు మీరు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 7వ తేదీ కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మాత్రం కాస్త మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. అయితే మీకు ల్యాండ్స్ మూలంగా, రియల్ ఎస్టేట్ మూలంగా లేనట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు మనీ లాభం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే కాస్త ఇంట్లో తక్కువగా బయట ఎక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఈ 6వ అధిపతి 6లో ఉండడం అనేటువంటిది ఒక రకంగా మంచిది. విపరీత రాజయోగాలు, వన్ ఆఫ్ ది విపరీత రాజయోగ ఆయన గోచారం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇది కొంచెం గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించేలా చేస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని చిన్న స్ట్రెస్ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అనుకోకుండా తోబుట్టువులతో చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావడం, క్లియర్ అవ్వడం కూడా చూపిస్తుంది. అయితే పర్టికులర్గా ఈ మీనలగ్నం వారు కొంత అనారోగ్యం ఉన్నా లేనట్లయితే కొంత సింగిల్గా ఒంటరిగా ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీ అష్టమాధిపతి సప్తమంలో సంచరిస్తున్నాడు మారక స్థానంలో. కాబట్టి ఏదైనా అనారోగ్యము లేనట్లయితే ఏదైనా కొంతమందికి చూడండి సడన్గా కొన్ని అవుతూ ఉంటాయి. అటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీనలగ్నం వారు పర్టికులర్గా. అయితే ఇది మరి దీనికి ఏమిటండి పరిహారము అంటే చాలా సింపుల్గా మెడిటేషన్ చేయండి, లక్ష్మీ గణపతిని ఆరాధన చేసుకుంటూ, మరియు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఏదైనా అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి. మరియు ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడము, సడన్గా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు సూచిస్తున్నాయి. గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కొంతవరకు చెప్పాలంటే కొంత లాభసాటిగా మారనున్నాయి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు మరియు లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారికి స్తోత్ర పఠనం చేయండి అనే విధానం బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఒక చిన్న అపోహ ఉంది. ఏమిటంటే మరి ఈ గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి కదా, మరి నాకు ప్రమాదం వస్తుందా, ఏమవుతుంది అని. గోచార గ్రహాలు అసలు మన మీద ఎంత పర్సంటేజ్ పనిచేస్తాయి, మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది అంటే, గోచారం అనేటువంటిది కాలం అన్నమాట. బయట ఉండేటువంటి ఒక ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనుకోండి, సిచ్యువేషన్స్ అనుకోండి, ఇవన్నీ గోచారం. జన్మజాతకం అనేటువంటిది మన స్ట్రెంగ్త్, మనం పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేశాము, ఒకరికి చక్కగా విద్య నేర్పామా, లేనట్లయితే ఒకరికి సహాయం చేసామా, ధన సహాయం చేసామా, మాట సహాయం చేసామా, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టామా, ఒకరిని మానసికంగా క్షోభ పెట్టామా, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ చేసుకున్న కర్మను బట్టి మన జన్మజాతకంలో ఉండేటువంటి లగ్నం నుంచి ద్వాదశ భావాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు, అందులో ముఖ్యంగా 2 ఛాయాగ్రహాలు ఉన్నాయో అవి భగవంతుడు గొప్పగా తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్.
అంటే చూడండి, మనం ఒక కారులో వెళ్తున్నాం ఉదాహరణకి, సిగ్నల్ పడింది అయినా చూసుకోకుండా దాటేసాం. వెంటనే ఏం చేస్తుంది కెమెరా, అక్కడ ఫోటో తీస్తుంది, మనకి ఫైన్ వచ్చేస్తుంది. అలాగే చాలా గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేసింది ఏంటంటే ఈ నవగ్రహాలు. నువ్వే తప్పు చేసినా ఇమీడియట్గా స్నాప్షాట్ వెళ్ళిపోతుంది. నువ్వు నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. నువ్వే మంచి చేసినా ఇమ్మీడియట్లీ వెళ్తుందండి. అది కూడా ఉంది. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యొక్క రవి బాగోలేడు అంటే దాని అర్థం ఏమిటంటే మీరు పూర్వజన్మల్లో మీ యొక్క అధికారం దుర్వినియోగం చేశారు. రవి చాలా బాగున్నాడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు మంచి తండ్రి ద్వారా సహకారం, గవర్నమెంట్ ద్వారా సహకారం, రాజకీయంగా ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటువంటి రాజకీయాలు రవి ఒకటే కాదు, రాహు శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. బట్ ఆరోగ్యం బాగుంది అంటే రవి. అంటే పాస్ట్ లైఫ్లో ఎవరికో మీరు ఈ ఆరోగ్య సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే అధికార సంబంధించిన విషయాలు కానివ్వండి, తెలుసో తెలియకో అజ్ఞానంలోనో స్వార్థం కోసమో ఏదో తప్పిదం జరిగింది అక్కడ. సో దాన్ని మీరు సెట్ చేసుకునే దానిలో ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ లైఫ్లో నేనేం చేయగలను అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మానసికంగా ఎక్కువ కృంగిపోతున్నాము, మూన్ యొక్క స్థితి బాగాలేదు, లేదా 4వ స్థానాధిపతి స్థితికి సంబంధించింది ఎక్కడో ఏదో మిస్టేక్ చేశాను పాస్ట్ లైఫ్లో అని మీరు రియలైజ్ అవ్వగలగాలి. అదేవిధంగా మార్స్ అంటే కుజుడు అన్నదమ్ములతోని, భూములతోని, దేనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కుజ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు ఎక్కడో డిఫెక్ట్ చేశారు. అంటే ఎవరిదో భూమి లాక్కోవడము, కబ్జా చేయడము, లేదా అన్నదమ్ములకి సమానంగా రావాల్సినటువంటి దాన్ని మీరేదో స్వార్థం కోసం లాగేసుకోవడము, ఇట్లాంటివి ఏవో జరిగినప్పుడు అన్నదమ్ముల మూలంగా గొడవలు రావడము, భూమి మూలంగా వివాదాలు రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది స్వార్థం కోసం మీరు న్యాయంగా ఉన్నా వాళ్ళు ఏదైనా కబ్జా చేశారంటే అది వాళ్ళకి మళ్ళీ అది ఉంటుంది, దాని ప్రభావం ఉండదని కాదు. ఇలా ఒక్కొక్క గ్రహము మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా భగవంతుడు పర్ఫెక్ట్గా అక్కడ పెడతాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వదిలేశాడు, అది దాని పని చేస్తూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఎలా అయితే మనం సిగ్నల్ దగ్గర ఈ గ్రీన్ లైట్ పడినప్పుడు ఒక రకంగా రెడ్ లైట్ పడినప్పుడు ఏదైనా వెహికల్స్ వెళ్తుంటే ఫోటోస్ తీసి ఎలా ఇస్తుందో ఇది కూడా అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏమీ భయపడకుండా అసలు మనం ఎందుకు ఈ జన్మం అంటే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, వాట్ ఈస్ ద రీజన్, పర్పస్ ఏమిటి, ఈ జన్మ రావడానికి గల పర్పస్ ఏమిటి అనేటువంటిది మీ లగ్నము మీ ఆరోభావం చెప్తుంది. మీరు ఎందుకు ఎంతో కష్టపడ్డా సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అసలు ఏ మార్గంలో ఉంది. జ్యోతిశాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చూడండి ఎంతో సంపాదిస్తున్నా అండి రూపాయి నిలవట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే ఎక్కడో మీరు ఇంట్లో వేస్టేజ్ జోన్లో బీరువా పెట్టడమో లేకపోతే చెయ్యకూడనటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది ఒక కుండలో మనం వాటర్ పోస్తున్నాము, కానీ ఆ కుండ చిన్న చిల్లు ఉందనుకోండి, ఆ చిల్లు ద్వారా ఎలా అయితే నీరు పోతూ ఉంటుందో ఆ రకంగా మీ యొక్క ధనం వేస్ట్ అవుతుంది. అదేంటో కూడా తెలుసుకోగలగాలి. అలా 1 కాదు 2 కాదు, వివాహ సమయాలు తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రం ద్వారా. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానో తెలుసుకోవచ్చు, ఏ దేవతా ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, మీరు ఏ రత్నధారం చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఏ దేవతా ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు. ఎవరికి సేవలు రకరకాలు ఉంటాయి. మీకు మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగిపోవడానికి ఈ జన్మలో ఎవరిని సేవించాలి, అందరినీ సేవించాలి, కానీ ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ మీరు సేవించాలి. ఎందుకంటే మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో మీకు కనెక్ట్ అవుతుంది, దాన్ని మీరు ఎట్లా చేసుకోవాలనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. మరి గోచారం అంటే కాలము, అంటే ఈ కాలానికి సంబంధించినటువంటిది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ధనస్థానం మీద ఫలానా గ్రహం కనెక్ట్ అయి ఉంది కాబట్టి మీరు దీనికి ఏమి చేయాలి, ఇప్పుడు ఎలాగ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనం చూడండి. ఇప్పుడు బయట వర్షం పడుతుంది, అప్పుడు ఏం చేస్తాం, అమ్మో వర్షం పడుతుందని గొడుగు పెట్టుకుని వెళ్తాం. అంటే ఏంటి, కాలంలో అట్మాస్ఫియర్ లేదా చలి ఉంది కోట్ వేసుకుని వెళ్తాం. బాగా ఎండ ఉంది, అమ్మో కొంచెం కారులో వెళ్దామండి, అమ్మో మనం బైక్ మీద వెళ్ళలేమంటాం, అంటే వడదెబ్బ తగులుతుంది. అంటే ఏమిటి, కాలంలో ఉండేటువంటి మార్పులను బట్టి మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో గోచార ఫలితాలు మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా, మాస ఫలాలు చెప్తున్నా, ఏం చెప్తున్నా దీనికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతుల్ని
గోచారంలో ఉండేటువంటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు పరిపూర్ణమైన విజయాన్ని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.